ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. బీసీ రిజర్వేషన్ ఎట్లా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. గతంలో ప్రతి ఒక్కరు తెలిసిన విషయంలో నేను గత సంవత్సరం కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. బీసీ మహిళలకి 50% సబ్ కోటా ఇవ్వాల్సిందే, ఆ 33%లో ఇవ్వాల్సిందని చెప్పడం జరిగింది. ఈ రోజు జనగణన జరిగిన తర్వాత దాంట్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పింది కేంద్రం. కానీ ఈ రోజు ఉన్నటువంటి దాఖల ప్రకారమే రిజర్వేషన్లు లేకుండానే, అంటే క్లియర్గా చెప్పడం ఏం జరుగుతుందంటే బీసీలకు రిజర్వేషన్లు రావు, ఉన్న దాంతో మీరు సంతృప్తి చెందండి. బీసీలకు మేము గతంలో అన్యాయం చేసినాం, ఇప్పుడు కూడా అన్యాయం కొనసాగుతుందని చెప్పడం కోసమే బీసీ బిల్లు పెట్టలేదు. ఆ బీసీల గురించి ఆలోచించే దాఖలాలే మన ప్రధానమంత్రి గారు లేదు, కేంద్రం ఆలోచించట్లేదు. క్లియర్గా ప్రజలకు చెప్పడం ఏంటంటే, చెప్పకనే ఏం చెప్తున్నారంటే మీకు రిజర్వేషన్లు రావు, అది క్లియర్. బీసీలు ఎప్పుడైనా వెనకబడిపోయినారు, మీరు వెనకనే ఉండాలని చెప్పడం అయితే అది క్లియరెన్స్ అయితే. ఈ రోజు 33% మహిళా రిజర్వేషన్ ఎవరికి పెడుతున్నారంటే బీసీలకు పెడుతున్నారా అంటే జనరల్గా పెడుతున్నారు. ఆ 33%లో కూడా బీసీ మహిళలకు 5% కూడా వస్తాయన్న దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే అగ్రవర్ణాల గురించి తెరపైకి ఇప్పుడు బీసీ కేవలం మహిళా బిల్లు అని పెడుతున్నారు, కానీ ఎవరికి పెడుతున్నారు? దాంట్లో ఆ 33% బీసీ మహిళలకు ఎంత ఇస్తున్నారు, ఆ 33% ఓసీలకు ఎంత ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీలకు ఎంత ఇస్తున్నారు క్లియరెన్స్ లేదు. కేవలం ప్రతి ఒక్కరికి వాళ్ళ మహిళలకు ఉన్నటువంటి ఆలోచన పక్కకు జరపడం కోసం ఈరోజు మహిళా బిల్లు 26లో ఎప్పుడు చెప్తున్నారు? గతంలో చెప్పిన సందర్భం ఏంటంటే జనగణన జరిగిన తర్వాత దాంట్లో 33% మహిళలకు కేటాయిస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు జనగణన జరగలే కదా. ప్రతిసారి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. 2011లో తీసిరంటే 2021లో 2020లో కరోనా వచ్చింది కాబట్టి 2021లో చేయాల్సినటువంటి దాని ప్రభావం వల్ల 2021లో జనాభా లెక్కలు తీయలేకపోయినారు. ఈ రోజు 2026 అంటే ఇప్పుడు జనాభా లెక్కలు అట్లా చూసినా కూడా 5 సంవత్సరాలు వెనుకబడిపోయినా జనాభా లెక్కలు తీయలేదు. ఏ ప్రకారం ఈ రోజు మహిళా బిల్లు పెట్టారండి అంటే ఈ మహిళా బిల్లు పెట్టడంతో మహిళలకు మనం ఒకటి సైడ్కి జరిపేస్తున్నాము, మీకు రిజర్వేషన్లు రావు అని చెప్పడం దాకంతోనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహిళా బిల్లు వస్తుందని సంతోషపడుతున్నారు. మహిళా బిల్లు వస్తుంది కానీ బీసీలకు సపరేట్ గా మహిళా కోటా బీసీ 50% రావట్లేదండి. బీసీల కోటా ఏమి ఇవ్వట్లేదు, దాంట్లో కేవలం మహిళా బిల్లు మాత్రమే పెడుతున్నారు. మహిళా బిల్లు ఎవరి గురించి పెడుతున్నారు? అగ్రవర్ణాల గురించి పెడుతున్నారు. మీరు మొన్న చూసినారు. ఇప్పుడు ఆ 33% కూడా వచ్చేది ఓసీలకు వస్తుంది తప్ప ఎస్సీ ఎస్టీలకు తప్ప బీసీలకు ఒరిగేది ఏం లేదు. ఈ రోజు ఇది పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నాకు వస్తుంది అంటే ఆలోచించి వెనకబడిపోవడమే తప్ప బీసీ మహిళలకు వచ్చే ఇప్పుడు 60% పైన ఉన్న బీసీలకు కనీసం 5% కూడా వాళ్ళు పంచలేని పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటి వరకు అది లేదు, మాట ముచ్చట్లేదు. ఇప్పుడు ఏ పథకంతో వాళ్ళు 33% మహిళా రిజర్వేషన్ పెట్టి మహిళా బిల్లు పెడతామని పార్లమెంట్ లో అన్నారు. ఏం చేస్తారండి పెట్టి? మాకంటే బీసీలకు ఎంత కోటా ఇస్తున్నంత క్లియరెన్స్ అయితే ఇవ్వాలి కదా. మేము పెట్టే ఆ 33%లో 50% బీసీ మహిళలకు ఇవ్వమని అడుగుతున్నాం. గతంలో నేను పోయిన సంవత్సరం 2025 మార్చిలో కూడా ఇదే అంశం మీద నేను ఢిల్లీ రాజధానిలో కూడా ఇదే సెమినార్ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేదు, సడన్ గా పెట్టినారు. మహిళా బిల్లు పెట్టారు, ప్రతి ఒక్క మహిళ గౌరవిస్తాం, సంతోషిస్తారు. వాళ్ళు ఏ మహిళలకు కేటాయించినా క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇది ఓసీలకే చెందుతుంది. ఈ 33% అనేది రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించింది కాదు, కేవలం ఓసీలకు పరిమితం అని చెప్పి మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, ఇప్పటికైనా మీరు చాలా సందర్భాలలో బీసీలను అన్యాయం చేసినారు. బీసీ జనాభాని మొత్తం మీరు బీసీ ప్రధానమంత్రి అని చెప్తారు, కానీ ఏ రోజు కూడా బీసీల పక్షాన మీరు మాట్లాడట్లేదు. మీరు మాట వరుసకి బీసీ అని చెప్పుకొని ప్రధానమంత్రి ఉండడం కాదు. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు జనగణన చేసి దాంట్లో కులగణన చేసి దాంట్లో 50% ఇప్పుడు అన్నటువంటి 33% మహిళా రిజర్వేషన్ 50% బీసీ మహిళలకు సబ్ కోటా కలిగిస్తేనే కేంద్రంలో ఉంటాడు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, బీసీ మహిళల తరపున నిజంగా బీసీలకు అన్యాయం చేసినారు, ఇప్పుడు బీసీ మహిళలకు కూడా అన్యాయం చేసే దిశగా వెళ్తుంది. ప్రతి ఒక్కరికి నేను చేతులు ఎత్తి ఓడుకునేది ఎట్లంటే ఈ రోజు ఆమరణ దీక్ష చేయడం అంటే నా ప్రాణాన్ని పదం పెట్టాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను కేంద్రాన్ని కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క బీసీ బిడ్డను కోరుకునేది ఒకటే, మీరు ప్రతి ఒక్కరి దగ్గర కాళ్ళ దగ్గర ఉండకుండా ప్రశ్నించండి. ప్రశ్నిస్తే మన హక్కులు ఎక్కడ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆమరణ నిరాహార దీక్షలు చేసి ప్రాణత్యాగం చేస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని, ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి నేను పేరున కోరుకున్నా. ప్రాణం పైన పర్లేదు కానీ నా హక్కుల్ని మాత్రం నేను కాపాడుకుంటా.